హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈరోజు ఎర్రపప్పు టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకైనా, రైస్‌లోకైనా చాలా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ దీనికోసం ఒక ఉల్లిగడ్డ, ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఒక 4 రెమ్మల కరివేపాకు, ఒక 4 టమాటా ముక్కల్ని ఇలా కట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ పావు కేజీ ఎర్రపప్పుని నీట్‌గా వాష్ చేసి ఇలా పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది తీసుకోవాలండి. ఈ ఆయిల్ వేడయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే ఉల్లిగడ్డలు, కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దీన్ని మంచిగా వేగనివ్వాలి. ఇలా కరివేపాకు వేసుకుంటే ఎర్రపప్పు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసి మంచిగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం టమాటా ముక్కల్ని వేసుకోవాలండి. ఈ టమాటా ముక్కల్ని కలుపుకొని మంచిగా వేగనివ్వాలండి. ఈ టమాటా ఉడికేంత వరకు మంచిగా మూత పెట్టుకొని దీన్ని ఉడకనివ్వాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఉడకనివ్వాలండి. ఈ కర్రీ అనేది కింద అంటిపోకుండా ఉంటుంది ఇలా కలుపుకోవడం వల్ల. ఈ టమాటా అంతా ఇలా ఉడికిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఎర్రపప్పుని వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ పప్పునంతా ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇక్కడ 1½ గ్లాస్ వాటర్ అనేది ఈ పప్పులో వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం సూపీగా ఉంటుంది. చపాతీలోకి చేసుకుంటే ఇలా తక్కువ వాటర్ వేసి దగ్గరగా చేసుకుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలండి. చూసారా? ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ పప్పు అంతా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. పప్పు ఇలా ఆల్మోస్ట్ అంతా ఉడికిన తర్వాత మనం సాల్ట్ అనేది వేసుకుందామండి. ఇక్కడ 1½ టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేస్తున్నాను. చపాతీలోకి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. దీన్నంతా మంచిగా కలుపుకొని ఇంకాసేపు ఉడికించుకుందామండి. ఇలా ఇంకాసేపు ఉడికిన తర్వాత ఇక్కడ 1½ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాము. దీన్ని కూడా మంచిగా కలుపుకొని ఇంకొక 2-3 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. చూసారా? పప్పు అంతా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించుకోవడమేనండి.
దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. అంతే అండి. చాలా ఫాస్ట్‌గా, సింపుల్‌గా అయిపోయే ఎర్రపప్పుని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసాం కదా! మీరు ఫాస్ట్‌గా ఏదైనా పప్పు చేయాలి అని అనుకుంటే అది ఎర్రపప్పేనండి. చాలా చాలా సింపుల్‌గా, ఫాస్ట్‌గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. Thank you once again. See you in next video. Take care. Bye bye.